రేవంత్ రెడ్డి గోస పగోనికి కూడా రావద్దు. రేవంత్ రెడ్డి గోస పగోనికి కూడా రావద్దు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? అధికారంలో ఏ ముహూర్తంలో ఎక్కిండో కానీ శని రేవంత్ రెడ్డిని అట్లా చుట్టుకున్నది. ప్రళయ తాండం ఆడుతూ ఉంది శని. రేవంత్ రెడ్డి వెనకాల పెద్ద శనే ఉంది. ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రజలతోటి తిట్లే, కాంగ్రెస్ కార్యకర్తలతోటి తిట్లే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోటి తిట్లే, మంత్రులతోటి తిట్లే, అధిష్టానంతో తిట్లే, అన్నిటికీ మించి కేటీఆర్ తోటి కూడా తిట్లే. దానితో పెద్ద బాధ ఉంది రేవంత్ రెడ్డికి. కేసీఆర్ నా పేరే తీస్తలేడు, నన్ను ముఖ్యమంత్రిగానే చూస్తలేడు, నన్ను దేకుతలేడు, నన్ను చూస్తలేడు అని చెప్పేసి మానసికంగా కృంగిపోయాడు మనిషి. బాధ మీద బాధ. ఒకవైపు ఏమో కర్ణాటకలో సీఎంని మార్చేశారు, నెక్స్ట్ తెలంగాణ సీఎంని మార్చేసాడు అని చెప్పేసి ఇలా నానా రకాలుగా వార్తలు రావడం, అక్కడ లీకులను ఇక్కడ రావడం, ఇక్కడ లీకులు ఆడిగిపోవడం, ఇవన్నీ చూసి రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ గురయ్యి ఏం చేయాలని అర్థం కాక పుక్కట్ల టీవీలు పొలగొడుతున్నాడు తప్ప ఏం చేయలేకపోతున్నాడు. ఎన్నిసార్లు తట్టుకోవాలి కేటీఆర్ తోటి నేను? ఇటు హరీష్ రావు వాయిస్తా ఉన్నాడు, ఇటు చూస్తే కేటీఆర్ వాయిస్తా ఉన్నాడు. కేసీఆర్ ఏం మాట్లాడకుండా నన్ను బొంద పెట్టేసిండు అని చెప్పేసి రేవంత్ రెడ్డి బాధే కాదు. నేను రాజీనామా చేస్తా, నేను బాధ్యతగా రాజీనామా చేస్తా. ఎందుకన్నాడో తెలుసా రేవంత్ రెడ్డి? ఇదో కట్టు కథనో అల్లిన కథనో లేకుంటే పైన ఒక మ్యాటర్ లోపల ఒక మ్యాటర్నో కాదు ఇది. ఎందుకన్నాడో చెప్తా వినండి. రేవంత్ రెడ్డి గారు 3 గంటల కరెంటు రైతాంగానికి ఇవ్వాలనుకున్నాడు. 3 గంటల కరెంటు రైతాంగానికి ఇవ్వాలనుకున్నాడు. ఈ 3 గంటల కరెంటు రైతాంగానికి ఇవ్వదలుచుకుంటే రైతాంగం వాళ్ళందరూ తిరగబడి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కొట్టినా కొడతారు, దాంట్లో డౌటే లేదు, కొట్టినా కొడతారు. ఆ తీరు జరుగుతున్న సమయంలో ఈ మిగిలిన కరెంటు పక్క రాష్ట్రాలకు అమ్మేద్దాం, అదాని కంపెనీకి ఇచ్చేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి డీల్ సెట్ చేసుకుంటే ఇది కాస్త హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇటు కేటీఆర్ అందరు కూర్చొని దీన్ని బట్టబయలు చేసేసిర్రు. ఏం చేయాలి అర్థం కాక అడ్డంగా బుక్ అయిపోయాడు కదా. అడ్డంగా బుక్ అయిపోతే ఏం చెప్పిందంటే, నేను 24 గంటల కరెంట్ ఇస్తా, నేను ఒకవేళ 3 గంటల కరెంట్ ఇస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధం, మీరు సిద్ధమా అని అడిగిండు. పాలసీ తీసుకొచ్చింది వాడు, మళ్ళీ రాజీనామా చేస్తానదేవాడు. ఏంది కథ అంతా? ఇదంతా చూసిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఏమైందని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారికి ఫోన్ చేసి కనుక్కున్నారట. కనుక్కుంటే రేవంత్ రెడ్డి అంతా ప్రజలను హింసించే కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ లీక్ ఆడిపోయింది. రాహుల్ గాంధీకి సడన్ సర్ప్రైజ్ ఇచ్చిండు అన్నమాట. సడన్ షాక్ ఇచ్చేసిండు రాజీనామా విషయంలో. నేనే ఇతను దింపేద్దాం అనుకుంటున్నాను కదా, ఈయన నాకు షాక్ ఇచ్చాడు ఏంటనుకుంటే పరేషాన్ అయిపోయాడు. మరి ఆ కథ ఏందో ఒకసారి మీరే వినండి. ఏమంటాడంటే, మోటార్లకు మీటర్ పెడితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పేసిండు, తేల్చి చెప్పేసిండు. మొన్నటిదాకా మోటార్లకు మీటర్ పెట్టాలని చెప్పేసి ఓ కంపెనీ డైరెక్ట్ గా దిగొచ్చి, అదాని కంపెనీ డైరెక్ట్ దిగొచ్చి రేవంత్ రెడ్డి గారికి హలాయి బలాయి చెప్పుకుంది. ఈయన లాల్ సలాం కూడా చేసిండు, కాళ్ళ మీద మొక్కి ఆయన జై బాస్ అని కూడా చెప్పిండు. ఇప్పుడేమో మోటార్లకు మీటర్ పెడితే వచ్చే ఎన్నికల్లో మేము పోటీ చేయమని మళ్ళీ చూడండి రైతుల్ని ముంచే కార్యక్రమాలు. మేం పెట్టకుంటే బీఆర్ఎస్ తప్పుకుంటుందా? ఇక ఎటు దిక్కు లేక ఏం చేస్తాడు? అదేగా దిక్కు, అడ్డంగా దొరికిపోయిండు. ఏం చేయాలని అర్థం కాక మాట మార్చాలి. మేం పెట్టుకుంటే బీఆర్ఎస్ తప్పుకుంటుందా అని మాట్లాడుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండట. ఉచిత విద్యుత్ ఎత్తేస్తామన్నది పచ్చి అబద్ధం. స్మార్ట్ మీటర్లకు పునాది వేసిందే బీఆర్ఎస్ 2017లోనే త్రైపాక్షిక ఒప్పందం. ఇక ఎట్లా అంటే గతంలో వాళ్ళు ఒప్పందాలు పెడితే మేము దాన్ని అవలంబిస్తున్నాం. ఇట్లాంటి ఈ లీకుల ముచ్చట్లే వద్దు. తెలంగాణ రాష్ట్రానికి అదాని కానీ, అంబానీ కానీ, నరేంద్ర మోడీ కానీ సర్వం విషాన్ని చిమ్మి విషవాయువులు వెలువడే కొన్ని కంపెనీలు తీసుకొస్తా అంటే కేసీఆర్ గారు మీ తొక్కలో కంపెనీలు, బొంగులో కంపెనీలు మాకెందుకు రవయ్య అని చెప్పేసి చిటిక వేసి కాలుతో తన్ని బీజేపీని ఢిల్లీకి పంపించాడు కేసీఆర్. ఇప్పుడేమో అడ్డంగా దొరికిపోయిందని చెప్పేసి వీళ్ళు ఏం చెప్తారు? 2017లో త్రైపాక్షిక ఒప్పందం జరిగింది అంటున్నాడు. కేసీఆర్ మోటార్లకు మీటర్ బిగించిండా? 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చింది కదా, నాణ్యమైన కరెంటు ఇచ్చింది కదా మోటార్లకు. ఇవన్నీ దొంగ కార్యక్రమాలు. దొంగ పని చేసింది ఒకడు, దొంగతనాన్ని నెట్టేది ఇంకోటి మీద అన్నట్టుగా ఉంది రేవంత్ రెడ్డి పని. అకౌంటబిలిటీ కోసమే తొలిసారిగా రైతు స్కీమ్ సబ్సిడీలను ప్రతి నెల 1వ తేదీనే రిలీజ్ చేస్తాం. కేంద్రం వడ్లు తీసుకోకపోతే బీఆర్ఎస్ బీజేపీ నేతల ఇండ్ల ముందే గుమ్మరిస్తాం. నీ చాతగానితనం అది. వాళ్ళ ఇంటి ముందు ఎందుకు వేస్తాం? నీ చాతగానితనం అది. నీ వల్ల కాలేదని చెప్పు, నాతో అయితేదని చెప్పు, అందుకనే నేను రాజీనామా చేస్తాను చెప్పు. అంతేగాని కేంద్రం ఓట్లు తీసుకోకపోతే బీఆర్ఎస్ బీజేపీ నేతల ఇండ్ల ముందు కుమ్మరిస్తా అంటే ఇక ఏమని చెప్పాలి దీన్ని? మీరే కామెంట్ చెప్పండి. ఇదే విషయం కాడ మీరే దయచేసి కామెంట్ రూపంలో తెలపండి. రైతు ముసుగులో రాజకీయం చేస్తున్నారు, వారు డిఎన్ఏలోనే మోసం అబద్ధాలు ఉన్నాయని చెప్తున్నాడు. నిన్ను మించిన మోసగాడు, నిన్ను మించిన ఊసర వెళ్లి కన్నా కలర్ మార్చుడు ఎవరికి రాదు. నిన్ను చూసి జంతువులే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాయి. ఆ రేంజ్ లో రేవంత్ రెడ్డి ఉంటాడు. కేసీఆర్ మీద ఒట్టు వేసి బీఆర్ఎస్ లోనే ఉంటానని హరీష్ రావు చెప్పగలరా? ఎందుకు చెప్పలేరు? బాధ్యతతో చెప్తాడు. దాంట్లో డౌట్ ఏముంది? మొదలు నువ్వు కాంగ్రెస్ లో ఉంటావో లేదో చెప్పు, తర్వాత వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. బాధ్యతగా వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. నెక్స్ట్ ఏంది?
గ్లోబలిన కేటీఆర్ బినామీ సంస్థే. తుమ్మిడిహేటిపై మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలే. ఎన్టీఆర్ విగ్రహంపై మాట్లాడుతున్నోళ్ళు కేటీఆర్ పేరు మార్చుతారా? మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ గా తాను సీఎంగా 2029 ఎన్నికలకు వెళ్తామని వెల్లడి చేసిన రేవంత్ సర్కార్. అయితే ఈ కథ మీరు చూశారు కదా, ఈ కథ గిట్లుంది అన్నమాట. ఇక ఏది శాతగాక పక్కన మీద నెట్టేసినట్టుగా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన. ముందు నువ్వు కాంగ్రెస్లో ఉంటావో లేదో ఓటేసి చెప్పు, తర్వాత హరీష్ రావు ఓటేసి చెప్తారు. కానీ ఓట్లు కొనకుంటే ఏం చేస్తాడట, బీఆర్ఎస్ వాళ్ళ ఇంటి ముందు ఓట్లు పోసాడట. అంటే దీన్ని ఏమంటారు తెలుసా? చాతగానితనం అంటారు. దీన్ని నా వల్ల కావట్లేదు అంటారు. అందుకనే వల్ల కానప్పుడు ఏం చేయాలి? రాజీనామా చేయాలి. ఏం చేయాలి? రాజీనామా చేయాలి. చేసేసి ఇంట్లో కూర్చోవాలి. అంతేనే కాదు మిత్రులారా, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వీళ్ళు సర్వం కూలీ చేసేసి రాష్ట్ర రైతన్నుల యొక్క 3 గంటల కరెంటు పైన గొప్ప టార్గెట్ చేసి అది బీఆర్ఎస్ వాళ్ళు బయట పెట్టగానే లటక్కున మళ్ళీ బీఆర్ఎస్ మీద నెట్టేసిర్రు. చూసిర్రా? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ లేకుంటే తెలంగాణను అమ్మేస్తాడు రేవంత్ రెడ్డి రాత్రికి రాత్రే. ఉపేందర్ సినిమాలు అంటారు కదా, నేనే సీఎంని కాబట్టి రాష్ట్రాన్ని అమ్మి పడేస్తా అని చెప్తాడు. అదే విధంగా రేవంత్ రెడ్డి అమ్మేడానికి సిద్ధంగా ఉంటే అంత కొంత బీఆర్ఎస్ పార్టీ అడ్డుండి కాపాడుతూ ఉంది. ఇది వీళ్ళ చరిత్ర, ఇది వీళ్ళ ఘనత, వీళ్ళ గొప్పదనము. దీనికి సంబంధించిన కార్యక్రమాలు మీరే చెప్పండి. వీళ్ళని ఏం చేయాలో కూడా మీరే చెప్పండి.